ఎగుమతి చేయాలనేది ఉద్దేశంగా పెట్టారు. దానికి సంబంధించి చూస్తే ఏమవుతుందంటే ఈ ఎన్ఎఫ్సిఎల్కి సంబంధించిన నోట్ డ్యూస్ సర్టిఫికెట్ కూడా ఈ అంటే అసెట్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా జూలై 2024 అంటే ఎలక్షన్స్ అయిపోయి ఒక 2 నెలలు అవుతుంది అనమాట రిజల్ట్స్ వచ్చి. అప్పుడు నోట్ డ్యూస్ సర్టిఫికెట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. సో నేననేది ఏంటంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఏ అయితే కంపెనీలు రాబోతా ఉన్నాయో వాళ్ళ ఒక లిస్టు ప్రకటిస్తే బాగుంటుంది. ఇదిగో ఇవి నా హయాంలో నేను కష్టపడటం ద్వారా నేను వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నాను. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ రాగానేనేమో అది చెత్త, లేకపోతే గౌడౌను, అది ఎందుకు పనికిరాదు. అసలు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు, ఐటీ మినిస్టర్ గారు ఆయన అయితే అసలు గూగుల్ డేటా సెంటర్లు ఉన్న ప్రాంతాలన్నీ కూడా పొల్యూటెడ్గా అయిపోయినాయి అని చెప్పేసిన పరిస్థితి. ఆయన అక్కడ బెంగళూరులోనో ఎక్కడో విదేశాల్లోనూ ఉన్నారు అప్పుడు జగన్ గారు. ఆ వారం రోజులు ఇష్టారాజ్యంగా అసలు గూగుల్ డేటా సెంటర్ ఒక పెద్ద పులిహార కంపెనీ అన్నట్టుగా చెప్పేసిన పరిస్థితి. ఆయన రాగానే 4 ఖర్చుకున్నట్టుగా అసలు ఎవరన్నారు, మా పార్టీ వాళ్ళు ఎందుకన్నారు, వాళ్ళని అడగండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు విలేకరులను ప్రశ్నించిన పరిస్థితి. రెండోది భోగాపురం తీసుకోండి. భోగాపురం అసలు ఆయన చెప్పారు ఏగలు దోలుకోవడం దగ్గర నుంచి అసలు నాటికల్ మైల్స్ అనే పదం కూడా వాడరు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరాగా కల్పించారు నాకు తెలియదు, కానీ నాటికల్ మైల్స్ అనేది మామూలుగా డిస్టెన్స్ విషయంలో మామూలుగా సాధారణ దూరాన్ని మైల్స్ లో కొలుస్తారు భూమి మీద అయితే. అది సముద్ర జలాల్లోనో పైన మనకి ఏదైతే ఫ్లైట్ కి సంబంధించి ఉంటాయో వాటికి కొలుస్తారు. కానీ అది తీసుకొచ్చి చెప్పారు ఓకే. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా, ఇప్పుడు అది రాగానే అదంతా నాదే అంటారు. నేననేది ఏంటంటే మీరు గూగుల్ డేటా సెంటర్ ఆ వారం రోజుల పాటు వ్యతిరేకంగా వాదించిన మీ పార్టీ నేతల మీద ఏమైనా చర్య తీసుకున్నారా? చర్య తీసుకోరు. అది ఎవరు చెప్పారో వాళ్ళని అడగండి, మనమే కష్టపడతాం, విలేకరులే కష్టపడాలి దానికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ బాబు మీరు ఇట్లా చెప్పారండి, మరి మీరే గతంలో చెప్పారు స్వయంగా, మీ రికార్డులే మీ వీడియోలే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మన రామారావు గారు చెప్పారు ఆయన జిఎంఆర్ ఆయన చెప్పాడు అనేది. జిఎంఆర్ ఆయన చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా రామారావు గారు గుర్తు చేస్తుంటే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారో తెలియదు కదండి. ఫస్ట్ ఆయన అవగాహన రాహిత్యం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మంచిదని తెలుసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేశారంటే మనందరం కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు అంగీకరిస్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఉంది. అసలు ఎన్ఎఫ్సిఎల్ అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళు కొనుగోలు చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పాలసీ ఉంది. ఇంకోటండి రాజుగారు ఇప్పుడు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటున్నాయి, కానీ అసలు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ సోలార్ ఎనర్జీకి సంబంధించి కానీ మన రాష్ట్రం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఉంది. 6వ ప్లేస్ లో ఉన్నాం మనం. ఏదో సంకల్ గుద్దుకున్నట్టు కాదు. ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే సహజ వనరులు అన్ని అయిపోతున్నాయి. పెట్రోలియం కానీ సహజ వాయువు నిక్షేపాలు కానీ రానున్న కాలంలో అయిపోయే అవకాశం ఉంది. అందువల్ల వీటి మీద దృష్టి సారిస్తున్న పరిస్థితి. అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్న నేపథ్యంలో మన ప్రభుత్వం కూడా పాలసీ తెచ్చింది, కేంద్ర ప్రభుత్వం. ఆ పాలసీని